హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్లో సంవత్సరం అంతా నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో గిన్నె మెజర్మెంట్స్తో నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, నేను కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు తీసుకున్నాను. ఇవి పెద్ద సైజు అన్న పర్లేదు, చిన్న సైజు అన్న పర్లేదు, ముదిరిన కాయలు తీసుకోండి. ఇవి ముక్కలు కట్ చేసుకున్నప్పుడు ఇలా జీడి తీసేసుకునేది మధ్యలోది పొర కూడా తీసుకోవాలి. ఇలా పొర తీసుకుని శుభ్రం చేసుకుని గొడ్డించుకుని తుడిసేసుకోవాలి. ఇది ముక్క. ఇప్పుడు మీకు కావాల్సిన సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇదిగో నేను ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఇవి కుంచుడు ముక్కలు, కొంచెం నిండా ఫుల్గా వచ్చినాయి. చూడండి, కుంచుడు ముక్కలు. కొంచెం కాకపోతే గిన్నె అయినా ఒక గిన్నెతో కొలత తీసుకుంటే 8 గిన్నెలు ముక్కలు వేసుకోవాలి. ఏ గిన్నె అయినా సరే మీరు తీసుకునేది పెద్దదైనా చిన్నదైనా 8 గిన్నెలు ముక్కలు తీసుకోవాలి. ఇదైతే కుంచుడు కదా, కుంచుడు ముక్కలకి అన్ని తవుడు చొప్పున మనం అన్ని వేసుకోవాలి. ఇదిగో కుంచుడు ముక్కలు ఇవి. ఇదిగో తవుడు కారం వేస్తున్నాను. గిన్నెతోటైనా అంతే, 8 గిన్నెలు ముక్కలు వేసుకుంటే 1 గిన్నె కారం వేసుకోవాలి. ఇదిగో తవుడు కారం వేసాను. ఇదిగో తవుడు ఆవకుండా ఆవాలు శుభ్రంగా ఎండలో వేసుకుని మీడియం సైజ్ ఆవాలు తెచ్చుకోవాలి. ఎండలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పెద్ద సైజ్ ఆవాలు అయితే పొట్టు తీసుకోవాలి. రాళ్ళుప్పు ఎండలో పెట్టుకుని మిక్సీ ఆడుకున్నాను. ఇది కొంచెం తక్కువగా తవుడుప్పు వేసుకోవాలి. కొంచానికి 50 గ్రాములు మెంతులు, 20 గ్రాములు ఎల్లుల్లిపాయలు. నేను సగం ఎల్లుల్లిపాయలు ఒలుసుకున్నాను. సగం ఎల్లుల్లిపాయలు రేకలు వేసేసుకుంటున్నాను. నూనె వచ్చి వేరుశనగ నూనె అన్నీ వేసుకోవచ్చు, నువ్వుల నూనె అన్నీ వేసుకోవచ్చు. నేనైతే వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. ఇది కూడా 1/2 కేజీ సరిపోద్ది. తర్వాత సరిపోకపోతే ఎక్స్ట్రా వేసుకోండి. ఇందులో వేసేసుకుంటున్నాను. 1/2 కేజీ నూనె అయితే సరిపోద్ది. ఇప్పుడు నేను మొత్తం అన్నీ కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ కారం ఉప్పు ఇవన్నీ కలిపేసుకుని ఉంచుకుంటే ఈజీగా కలుపుకోవచ్చు. ఈసారి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. నేను సింపుల్గా కావాలని మీకు ఇలా అందరికీ చాలా వరకు తెలిసిన ప్రాసెసే కదా, అందుకని ఇలా అయితే ఈజీగా చూపించేస్తున్నాను. పచ్చడి కలపడం అయిపోయింది కదా, ఇది ఒక దాంట్లో స్టోర్ చేసేసుకుందాం. సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి కనుక ఆవకాయ కానీ వేరే ఏదైనా 3వ రోజు అయితే తిరగ కలుపుకొని అన్ని సరిపోయినాయో లేదో చూసుకోవాలి. కలుపుకోకపోతే ఒక్కొక్కసారి సరిగ్గా సాల్ట్ అది ఒక్కొక్క పక్కన ఉండిపోద్ది. అందుకని కంపల్సరీ 3వ రోజు అయితే తిరగ కలుపుకొని పచ్చడి టేస్ట్ చూసుకుని ఏమన్నా సరిపోకపోతే వేసుకుని గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోండి. ఒకవేళ మీరు లేకపోతే ప్లాస్టిక్ డబ్బా ఆప్షనల్, మీ ఇష్టం, దేంట్లో అన్నా స్టోర్ చేసుకోండి. 3వ రోజు తిరగ కలుపుకుందాం. ఇదిగో చూడండి, ఊరింది కదా, ఇదిగో చూడండి వస్తుంది కదా, జ్యూస్ లాగా ఊరింది కదా. ఇప్పుడైతే అంతా ఒకసారి కలిపేసుకుని ఒకవేళ సాల్ట్ అది సరిపోకపోతే కనుక వేసుకోండి. కానీ సాల్ట్ అయితే సరిపోద్ది నాకు. ఒకవేళ కొంచెం వేసుకునేటప్పుడు క్వాంటిటీ తేడా వచ్చి సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకుని కలుపుకోండి. మామిడికాయలను బట్టి ఇది ఊట కూడా కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. కొంచెం తక్కువగా కానీ ఉండి మీరు బయటే ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకోని అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. నేను వారం రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. ఇంకా తర్వాత ఎప్పుడు తీసుకున్నా మనకి కొత్తగా ఇలాగే ఉంటుంది ఆవకాయ. ఫ్లేవరు ఏంటి, ముక్క గట్టిగా ఏంటి అన్నీ బయట ఉన్నా కూడా ఏం సంవత్సరం అంతా ఉన్నా పాడవదు. ఇది ఇలాగే ఉంటుంది ముక్క గట్టిగాని. కొత్తపల్లి కొబ్బరి కదా ఆవకాయకి పేరు. ఇప్పుడు డబ్బాలోకి తీసేసుకుంటున్నాను. డబ్బాలోని అడుగుని కొంచెం ఎంత కాదు కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను డబ్బాలో అయితే తీసేసుకుంటున్నాను.
నేను ఇది కలిపిన దాంతో నూనె వేసిన గురించి అడుగున అలా అయిపోయింది కలర్ అంతే. మాటల్లో పడి సాల్ట్ చూడలేదు, సాల్ట్ అయితే చూస్తాను. సరిపోయిందండి, బాగానే ఉంది. మా ఊరు అమ్మవారు ఊరెగుతున్నారు, మీకు డబ్బులు అయితే వినిపిస్తున్నట్టున్నాయి. చాలా టేస్టీగా ఉందండి పచ్చడి. కొత్త పిల్లి కొబ్బరి చాలా సూపర్గా ఉంటుంది, బాగా పుల్లగా కాకుండా తీగగా కాకుండా ముక్కది కూడా బాగుంటుంది టేస్ట్. ఇదిగో డబ్బాలోకి అయితే తీసేసుకున్నాను. కొంచెం ఎత్తుగానే ఉంచుకోవాలి, ఒక్కొక్కసారి పొంగుతుంది. ఇది పైకి కొంచెం ఒక గంట 2 గంటలకు పైకి అయితే ఆయిల్ తేలుతుంది. ఒకవేళ సరిపోకపోతే మాత్రం ఆయిల్ పోసుకోండి, అన్నీ ఒకలాగైతే రాదు. పైన ఆయిల్ పోసుకోండి సరిపోకపోతేనే. మన ఆవకాయ పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆవకాయ కలిపాక లాస్ట్లో ఏం చేస్తాం, ఇందులో అన్నం వేసుకుని అందరూ టేస్ట్ చూస్తాం కదా. ఇప్పుడైతే రైస్ వేసి కలుపుతున్నాను చూడండి. 7 బళ్ళు మీద తీసుకొచ్చామండి బాబు ఇప్పుడు టేస్ట్ చూడడానికి. హ్యాపీ బాబు, టేస్ట్ ఎలాగుందో చూద్ది కానీ రా నాన్న. రా బంగారం, టేస్ట్ ఎలాగుందో చెప్పాలి. నెయ్యి వేయమంటావా? కొంచెం నెయ్యి వేసుకుంటానమ్మమ్మ, మన ఇంట్లో నెయ్యి కమ్మగా ఉంటది కదా. వేసుకోనా అన్న, వేసుకో. దా టేస్ట్ చూడు, నీకు పెడతా. చింతల్లి నీకు కూడా పెడుతుందా? ఎలా ఉంది హ్యాపీ బాబు? నోటితో చెప్పాలి, చేయి చూపిస్తే కనిపించదు. అమ్మమ్మ సూపర్ ఉందమ్మమ్మ, మొత్తం అంతా నేనే తినేస్తానమ్మమ్మ. తిను నాన్న, దా. థ్యాంక్స్ అమ్మమ్మ. ఓకే నాన్న తిను, నువ్వు కడుపు నిండా తింటే నాకు అదే సంతోషం కదా. దా చిన్నోడా, నీకు కూడా పెడతాను కొంచెం. తినే నాన్న హ్యాపీ బాబు, నేను తినిపించినాను, తీసి తినేస్తావా? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.